అర్జున్ ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హాస్పిటల్కి వస్తారు. అలా అర్జున్ని చూసి కంగారు పడిపోతూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళందరూ అంత బాధపడిపోతూ ఉండగా ఇంకా అహల్య అయితే మెడిసిన్స్ తీసుకొని అక్కడికి వస్తుంది. రాగానే ఒక్కసారిగా గౌతమ్ అయితే అహల్యని చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఏంటండి ఇంత లేటా మెడిసిన్స్ తీసుకురావడానికి అని చెప్పేసి అప్పుడే నర్స్ వచ్చి తన చేతిలో ఉన్న మెడిసిన్స్ తీసుకొని ఇంకా తనైతే అలా లోపలికి ఐసీయూలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా అహల్యని చూడగానే పట్టరాని కోపంతో గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ, అసలు నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి, ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు, మళ్ళీ మా కుటుంబాన్ని నాశనం చేయడానికి రెడీ అయ్యి వచ్చావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అవంతిక కూడా, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, మేము బాధపడుతుంటే చూసి నవ్వడానికి వచ్చావా అని చెప్పేసి తను కూడా అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా వాళ్ళ చెల్లెలు కూడా, గౌతమ్ వాళ్ళ చెల్లెలు వచ్చేసి, ఆయన మా అన్ననే 4 రోజుల్లో పడేసిన దానివి, మా నాన్నని కూడా నువ్వే ఏదో చేసుంటావు, అందుకే మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి తను కూడా కోపంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో మీరందరూ కాస్త ఆగుతారా, తనని ఎందుకు అలా టార్చర్ పెడుతున్నారు, ఒకసారి తనని మాట్లాడనివ్వండి, నిజమేంటో తెలుస్తుంది, తను మాట్లాడితే కదా ఏంటో తెలిసేది, మీరంతలు మీరే క్వశ్చన్లు వేసుకొని మీరే ఆన్సర్లు చెప్తున్నారా, అసలు తనని మాట్లాడనివ్వకుండా తనని ఎందుకు అలా సతాయిస్తున్నారు అని చెప్పేసి గౌతమ్ అయితే గట్టిగా అంటాడు. అన్నాక ఏంట్రా దాని మాటలు వినేది, అయినా అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసే కదరా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాము, మళ్ళీ హాస్పిటల్కి వచ్చి తగలడింది ఎంతరా, మా ముందర ఉండడానికి దానికి ఎటువంటి అర్హత లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవే అని చెప్పేసి గట్టిగా ఇంకా వాళ్ళ నాన్నమ్మ అరుస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అయితే అక్కడికి వస్తాడు. ఐసీయూలో నుంచి బయటికి రాగానే డాక్టర్, ఏంటి ఇక్కడ గొడవ, ఎందుకు అరుస్తున్నారు అని చెప్పేసి గట్టిగా అంటాడు. అన్నాక ఇంతలో ఇంకా అహల్యను చూసి, నీకు చాలా థ్యాంక్స్ అమ్మా, మీరందరూ కూడా ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, అసలు అర్జున్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తినే కాపాడింది, అసలు అతను యాక్సిడెంట్ అయి పడిపోయి ఉండగా తనే ఆ తోపుడు బండి మీద తీసుకొని 3 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ అతన్ని తీసుకొని వచ్చింది, ఈ అమ్మాయికి మీరు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పేసి ఈ డాక్టర్ అయితే చెప్తాడు. చెప్పేసరికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనలేక అలాగే అహల్యని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో ఇంకా గౌతమ్ అయితే అహల్యని పక్కకి తీసుకొని వెళ్తాడు. ఏంటండి మీరు, అసలు వాళ్ళు ఎలా కొట్టారేమో, వాళ్ళకి కోపం ఉందేమో, మీరు మనం బాధలో ఉన్నాం, మనం భరించాలి కదా, మీరు అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అని చెప్పేసి గౌతమ్ అయితే అహల్యని అడుగుతాడు. అడిగాక, అసలు వాళ్ళు వెళ్ళగొట్టినందుకే కదండి మీ నాన్న నాకు కనిపించారు, నేను తీసుకురాగలిగాను, అయినా వాళ్ళు చేసిన దాంట్లో తప్పేమీ లేదు, వాళ్ళ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేసేవాళ్ళు, వాళ్ళ కోపంలో న్యాయం ఉంది, అయినా ఒక రకంగా వాళ్ళు నన్ను వెళ్ళగొట్టడం వల్ల మంచి జరిగింది కదండి అని చెప్పేసి ఇంకా అహల్య అయితే అంటుంది. అన్నాక ఇప్పుడైతే మంచి జరిగింది, లేదంటే మీకు ఏమైనా అయినుంటే నేనేమైపోవాలి, మీరు మాత్రం ఇంకొకసారి వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎన్ని మాటలు అన్నా సరే మీరు ఖాళీ భరించండి, మీరు ఇంట్లో నుంచి వెళ్ళకండి అని చెప్పేసి గౌతమ్ అయితే అంటాడు. అన్నాక సరే అండి అని చెప్పేసి ఇంకా అహల్య అంటుంది. అన్నాక ఇంకా అప్పుడే ఇంకా డాక్టర్ మళ్ళీ వస్తాడు. వచ్చి, అమ్మ అహల్య నీ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయమ్మా, నువ్వు బ్లడ్ ఇవ్వచ్చు అని చెప్పగానే ఒక్కసారిగా గౌతమ్ వల్ల నానమ్మ సీరియస్గా లేస్తుంది. లేచి, అయినా ఇది బ్లడ్ ఇవ్వడం ఏంటి, ఎవరికి ఇస్తుంది, నా కొడుకుకి బ్లడ్ ఇది ఇస్తుందా, అవసరం లేదు, నేను అస్సలు ఇవ్వను అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటే ఊపుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నావు, నా కొడుకుకి బ్లడ్ ఇద్దాం అనుకుంటున్నావా, అసలు నువ్వు నా ముంగలో నుంచి ఉంటేనే నాకు కంపరంగా ఉంది, అలాంటిది ఇంతమంది నా ఫ్యామిలీ మెంబర్స్ ఉండగా నీ బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం నా కొడుకుకి ఏంటే, మేమందరం ఉన్నాం కదా, అయినా నీలాంటి దాని బ్లడ్ ఎవరైనా ఎక్కించుకుంటారా అని చెప్పేసి గట్టిగా అంటుంది. అన్నాక ఇంకా డాక్టర్, అసలు మీరు ఈ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ ఇలా గొడవ పడతారని నేను అస్సలు అనుకోలేదు, అయినా అర్జున్ ప్రాణం ముఖ్యం, ఈ టైంలో ఎవరు బ్లడ్ ఇస్తే ఏంటి అని చెప్పేసి డాక్టర్ అయితే అంటాడు. అన్నాక ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేము ఉన్నాం కదా, ఇంకా తన బ్లడ్ ఎందుకు సార్, మా బ్లడ్ తీసుకోండి అని చెప్పేసి గౌతమ్ అయితే అంటాడు. ఎంతకైనా మంచిది అహల్య కడుపుతోటి, అహల్య బ్లడ్ ఇవ్వకపోవడమే మంచిది అని చెప్పేసి గౌతమ్ అయితే తను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా గౌతమ్కి అయితే డాక్టర్ అయితే టైం ఇస్తాడు. నువ్వు ఇప్పుడు టెస్టులు చేయించుకొని మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తనకి టెస్టులు చేశాము, అయినా ఇప్పుడు టైం అంతా లేదు, మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి, 5 మినిట్స్లో నాకు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి చెప్పండి, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కొట్లాడే పరిస్థితిలో మీరున్న పేషెంట్కి అంత టైం లేదు, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకండి అని చెప్పేసి డాక్టర్ సీరియస్గా చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ అయితే, అసలు ఎందుకు ఇస్తావే నువ్వు బ్లడ్, నీ బ్లడ్ మాకు అవసరం లేదు అని చెప్పేసి గట్టిగా అనడంతో ఒక్కసారిగా ఇంకా గౌతమ్ వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుంది. ఇక్కడ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా భర్తకి బ్లడ్ అహల్యనే ఇస్తుంది అని చెప్పేసి గట్టిగా అంటుంది. అన్నాక, అసలు మీరండి గౌరవం లేదని కాదు అత్తయ్య, అయినా సరే ఆయన నా భర్త, నాకు ఆయన ప్రాణాలే ముఖ్యం, ఇప్పుడు నాకు పంతాలు పట్టింపులో నాకు అనవసరం, రా అహల్య మనం బ్లడ్ ఇద్దు కానీ అని చెప్పేసి తనైతే లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇంతలో ఇంకా గౌతమ్ వాళ్ళ నాన్న పట్టరాని కోపంతో అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అహల్య అయితే అలా బ్లడ్ ఇస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా యామిని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా అర్జున్కి ఇలా యాక్సిడెంట్ అయిందంట, వెళ్ళొస్తాను అని చెప్పేసి యామిని భర్త అలా
అలా బయటికి వెళ్తూ ఉండగానే, అయినా మీరెందుకు వెళ్తారు? వాడు చచ్చారని చెప్పండి, సంతోషంగా వస్తాను. అదే వాడికి యాక్సిడెంట్ అయిందా? అయితే ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనగానే, ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి ఇంకా యామిని వాళ్ళ హస్బెండ్ అయితే అంటాడు. అన్నాక ఇక్కడ అదితి ఎంత బాధపడుతుందో అక్కడ శ్రావ్య కూడా అంతే బాధపడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా వాళ్ళు చేసిన తప్పేంటి? గౌతమ్ చేసిన తప్పుకి శ్రావ్యాని ఎందుకు బలి చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటే, శ్రావ్యకి జస్ట్ పెళ్ళి ఆగిపోయింది అంతే, కానీ అదితికి మోసం జరిగింది. వాళ్ళిద్దరిది ఒకటే కాదు కదా. అయినా వీడు నా కొడుకు, నా మాట వింటాడు. నందు, నీకు శ్రావ్య అంటే ఇష్టమా అంటే అవును ఇష్టం అని అంటాడు. అన్నాక సరే ఇప్పుడు నీ శ్రావ్య కాకుండా వేరే దాన్ని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా అంటే చేసుకుంటానమ్మా, నాకు అదితి అంటే ప్రాణం. శ్రావ్య అంటే ఇష్టమే కానీ అదితి అంటే ప్రాణం. అదితి ఏడుపుకి నేను కారణం అయిన వాడిని ఊరికే వదలను. అలాగే శ్రావ్య కోసం అదితిని బాధ పెట్టిన వాడిని చూస్తూ అలాగే ఉండలేను అని చెప్పేసి అంటాడు. అన్నాక చూసారా వీడు నా కొడుకండి అని చెప్పేసి అంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా అహల్య అలా బ్లడ్ ఇస్తుంది కదా. ఇంతలో గౌతమ్ అయితే అహల్య దగ్గరికి వస్తాడు. వచ్చి మీరేంటండి కడుపుతో ఉండి కూడా బ్లడ్ ఇచ్చారు, ఇవ్వకూడదు కదా అంటే, ఎప్పుడో పోసే ప్రాణం కన్నా ఇప్పుడు ఉన్న ప్రాణంని కాపాడుకోవడమే ముఖ్యమండి అని చెప్పేసరికి ఇంకా గౌతమ్ అలాగే అహల్యని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా అర్జున్ అయితే మెలకు వస్తుంది. అర్జున్ని చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అర్జున్ దగ్గరికి వస్తారు. ఇంతలో ఇంకా అర్జున్ అలా లేచి అక్కడిక్కడ చూస్తూ ఉంటాడు. ఏంటండి ఏమైంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు లేపగానే, నేను గౌతమ్ అరెస్ట్ అయ్యాడని చెప్పేసి కంగారు పడి అలా వస్తూ ఉండగానే ఎవడో రాంగ్ రూట్లో వచ్చాడు. ఇంకా నేను చూసుకోకుండా పక్కకి సైడ్కి జరిపేసరికి ఇంకా నాకు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి ఇంకా అర్జున్ చెప్తూ ఉంటాడు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చి నన్ను కాపాడింది అని చెప్పేసరికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అర్జున్ని చూస్తూ ఉండిపోతారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.